అవుతుంది. ఇలా జరుగుతుందని అనుకోలేదు. కొట్లకొండ బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే కొండ మీద కూడా ఎక్కుతున్నాయి. ఈ వీడియో వచ్చి పెట్టక అయితే చాలా రోజులు అవుతుందని ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాను బండి మీద. ఇప్పుడు వెళ్ళిపోవడం అయితే సన్సెట్ టైంకి అయితే వచ్చాం. సన్సెట్ టైంకి అయితే జంబల్ చూడండి. ఇదైతే రూట్ అనమాట. దీనికి కూడా ఎంట్రీ టికెట్. ఫస్ట్ బైక్ మీద వచ్చిన ఎంట్రీ టికెట్ 20 రూపీస్. మరి కార్ ఎంతో తెలీదు. నేనైతే స్కూటర్ మీద వచ్చాను కాబట్టి ఇక్కడ దీంట్లో లోనికి రావాలన్నా ఎంట్రీ టికెట్ ఉండాలి. 20 రూపీస్. రెండింటికి 20. ఎందుకంటే పార్క్ ఉంటుందంటే దాన్ని కూడా చూద్దాం. చూసుకోవచ్చు ఇలాగైతే ఉంది. అది కొంచెం పెద్ద పాట. దీన్ని ఏంటంటే మనకు తెలియదు. ఇక్కడ నేను చూస్తే అలాగైతే ఉంది. సన్సెట్ అయిపోతుంది. మనకు ఒక అన్నీ అయితే వీడియోలు తీయొద్దు అన్నాడు అక్కడ. అందుకని ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. అటు వెళ్ళిపో, అక్కడ వీడియోలు తీసుకో. ఓన్లీ అక్కడ ఫొటోస్కి అంట, మనకు తెలియదు. అందుకని ఇప్పుడు ఇటు వచ్చి మనం ఇటు వెళ్ళి వ్యూ పాయింట్ ఉంటుంది. ఇటు వెళ్ళి వ్యూ పాయింట్ దగ్గర వీడియోస్ తీసుకో, అక్కడ ఎవరు ఆడగారు అంటున్నాడు. సరే అలా అనుకొని అక్కడ నుంచి అయితే వస్తాను అనమాట. అక్కడ మాత్రం ఫోటోషూట్ వీడియో షూట్ అవుతుంది. అంటే యూట్యూబ్లో గట్రా వీడియోలు పెట్టకూడదు అన్నాడు. యూట్యూబర్ని అన్నాను, అయినా వద్దని సరేలా అనేసి ఇటు వచ్చాను. వ్యూ పాయింట్ అయితే క్రేజీగా ఉంది. ఇక్కడ నుంచి బీచ్ కనబడుతుంది, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే బీచ్ వ్యూ. ఈ పార్క్ కూడా క్రేజీగా ఉంది, చూసుకోవచ్చు. ఎలాగైతే ఉంది పార్క్ అనమాట. ఇక్కడ కూర్చోడానికి అయితే సిట్టింగ్. ఇక్కడైతే కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయడమే. ఇప్పుడు కాసేపు అలాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతా. ఇక్కడ రూట్ మ్యాప్ అయితే ఉంది. గైస్ ఇటుపక్క వచ్చాను కానీ వేస్ట్. ఎందుకంటే మొత్తం లవర్సే ఉన్నారు. నాలాగా ఎవరు సింగిల్గా అయితే లేరు. అందరూ లవర్స్ ఉన్నారు కానీ బళ్ళు కనబడుతున్నాయి కానీ మనుషులు కనబడట్లేదు. చూసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్. ఇలా వస్తే వ్యూ పాయింట్ అవుతుంది. ఇలాంటి వీడియోల కోసం అయితే మీరైతే ఇప్పుడు ఇంకా లైక్ చేయండి. ఇక్కడ వాళ్ళు చూసారంటే వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ఇప్పుడైతే వెళ్ళి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. అయితే ఇలాంటి వీడియోలు త్వరగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. చూడండి ఇలాగైతే ఉంది. అడవి నుంచి తోవ అంటే అడవి కాదు, ఇది కొండ మీద ఇలాగ ఉంది. కొండ మీద అయితే క్రేజీ వ్యూ పాయింట్ అయితే ఉంది యాక్చువల్గా. కాకపోతే ఫారెస్ట్ వీడియోస్ తీయనివ్వట్లేదు. ఆ పార్కులు కూడా వాచ్మెన్ వద్దంటున్నారు. గింబల్ చూసి వద్దనేస్తున్నారు. అందుకని గింబల్ సైన్ పెట్టేసి మామూలు చేతితో వీడియోస్ చేస్తున్నాను. చేతితో వీడియోస్ చేస్తే ఏమనట్లేదు, వాళ్ళకి కనపడట్లేదు కాబట్టి మనం వీడియోస్ చేస్తున్నాం. అందుకనే వీడియోస్ ఇలాగైతే చేస్తున్నాను. మనం ఇక్కడ
మరి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడికి ఎవరు వచ్చినా వేస్ట్. ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఎవరు రాకండి, బాగోదు. నాకు అర్థమైపోయింది సీన్. ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చారు అనుకోండి, అంటే వస్తే చూడడానికి అయితే బాగుంది కొండ అయితే, కాకపోతే వేస్ట్. వీడియోస్ తీయనివ్వట్లేదు. ఈ గింబల్ ఉంటే అయితే వీడియోస్ అయితే తీయనివ్వట్లేదు, అందుకే నేను చేతితో తీస్తున్నాను. గింబల్ చూసి అయితే వీడియోస్ తీయనివ్వట్లేదు, యూట్యూబ్లో పెట్టకూడదు అంటున్నారు. మామూలు వీడియోస్ తీసి గ్యాలరీలో ఉంచుకున్నా పర్లేదు, ఇలాంటి చేతితో వీడియోస్ తీసి ఇలా గింబల్లో తీసేకైతే ఒకరు అయితే అడిగారు, చెప్పాను కదా. వాళ్ళైతే నాకైతే బాగా ఇది అన్నారు, వీడియోస్ తీయకూడదు ఎందుకు చేస్తున్నావు అన్నారు అక్కడైతే. అందుకే అక్కడ 20 రూపీస్ అయితే వేస్ట్ అయిపోయి, పర్లేదు 20 రూపీస్ గురించి అయితే ఆలోచించడం కాదు, కానీ అక్కడైతే వీడియోస్ అయితే తీయకూడదు. మనం చేతితో తీసుకోవచ్చు, మనం చెప్పకూడదు, మనం కెమెరాకి అయితే చెప్పకూడదు. అలాగ ఉంది అక్కడ సిచ్యువేషన్ అయితే. ఇక్కడ కూడా పార్కులో కూడా విజిల్ వేస్తున్నారు, 6 కల్లా అయితే క్లోజ్ అయిపోతుంది కూడా. అందుకే సన్సెట్ కూడా అయిపోతుంది, నేను కూడా వెళ్ళిపోతున్నాను. ప్లేస్ కూడా లేవు ఎక్కువ, అది ఒకటి ఉంది ప్లేస్, ఇక్కడ ఒకటి ఉంది. కాకపోతే ఇంకో ముందుకు వెళ్తే వస్తే మీకైతే చూపెడతాను. కాకపోతే గింబల్ అయితే నేను మ్యాక్సిమం మెల్లి మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను. ఇటు పక్క ఎవరు లేరు కాబట్టి ఇటు పక్క వచ్చి మాట్లాడుతున్నాను. ఇటు పక్క ఇంకెవరున్నా మాట్లాడినెవరు, ఇంకా లవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇంకొండ దారి ఈ అడవిలోకి అయితే ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు, దేనికి మీరు ఆలోచించండి. అంటే ముందుకెళ్ళి వ్యూ మంచి ప్లేస్లు ఉంటే అయితే మీకు చూపెడతాను, లేదంటే లేదు. తోటలకొండ వస్తే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనుకోలేదు, ఇలా జరుగుతుందని అనుకోలేదు. తోటలకొండ నుంచి అయితే బయటకు వచ్చి బీచ్కి అయితే వస్తాను, దాన్ని ఎదురుగున్న బీచ్కి. మరి అలాగా అక్కడ వీడియో ఫ్లాప్ అయిపోతాయని అక్కడ కొంచెం కావాల్సి మీకు చూపెడదామని. ఇదే బీచ్ గైస్, తోటలకొండ కొండది, ఇదే బీచ్. మరి ఏం చేయలేము, వీడియో అయితే ఫ్లాప్ అయిపోయింది, అయినా పెడతాను, మీరు అక్కడ చూసి ఎంజాయ్ చేయండి. అంతే గైస్, మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.